చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. సో ఈ యొక్క వీడియోలో చూసుకుంటే ప్రధానంగా గత సంవత్సరం చాలా మంది రైతులందరూ మిరపతోట వేసుకుని ఈ సంవత్సరం మంచి మార్కెట్ ఉంటుంది, కొంచెం బయటపడే అవకాశం ఉంది. అలాగే రైతులందరూ కూడా చెప్పాము, ఆ విధంగానే మార్కెట్ రావడం చాలా సంతోషకరం. మార్కెట్ ఈ విధంగా ఉండడం ప్రతి ఒక్కరు కూడా రైతులందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మిర్చి కల్టివేషన్ చేయొచ్చా, ఇప్పుడు ఏసీల్లో ఉన్నటువంటి సరుకు ఏది, రేట్లు ఎంతవరకు పెరుగుతాయి, పెరగచ్చు, అలాగే విస్తీర్ణం ఏ విధంగా ఉంది, పరిస్థితి ఏంటి, ఇతర రాష్ట్రాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ బెల్ట్ పెరిగితే మన యొక్క రేట్లు ఏ విధంగా ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. రేట్ల గురించి ప్రతి ఒక్కటి, అలాగే విస్తీర్ణం సంబంధించి, అలాగే వేసుకోవచ్చా, పంట నెక్స్ట్ ఇయర్కి వేయొచ్చా, వేయకూడదు మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకి మిర్చి పండేటువంటి రాష్ట్రాలు 6 రాష్ట్రాలు అండి. ప్రధానంగా పంజాబ్ కావచ్చు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో ప్రధానంగా మిర్చి బాగా బెల్ట్ సాగడం జరుగుతుంది. అక్కడక్కడ కొంచెం వేయడం జరుగుతుంది కలకత్తా ఏరియాలో. అయితే ప్రధానంగా వేసినటువంటి మిర్చిలో మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక మిర్చికి మంచి ఘాటు ఉండడం, డొమెస్టిక్గా అలాగే జీఈ ట్యాగ్ ఉండడం, ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండడం, ఎక్స్పోర్ట్లు బాగా ఉంటాయి, ఇక్కడ నుంచి పంట బాగా దిగుబడి రావడం అన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి పంటల్లో ప్రధానంగా ఈ సంవత్సరం రేట్లు లేకపోవడం, వర్షాలు ఎక్కువగా దెబ్బతీయడం వల్ల మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పంట బాగా డల్ అయింది. మనం ఫీల్డ్ కూడా చూసాం. అయితే ఈ సంవత్సరం అక్కడ ఉన్నటువంటి పంట పరిస్థితి బాగా అధ్వానంగా ఉండడం, రేటుకి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక మిర్చికి మంచి రేటు రావడం ఆస్కారం, అలాగే గుజరాత్ పంట కూడా దెబ్బతినడం, అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా చూసుకుంటూ రావడం జరిగింది. అయితే ప్రధానంగా అక్కడ చూసుకుంటే మనకి ఈ సంవత్సరం అంటే లాస్ట్ డేటా, అలా అంతకుముందు డేటా ప్రకారం చూసుకుంటే ఈ సంవత్సరం లాన్ముని ఎఫెక్ట్ అంటే వర్షాలు తక్కువగా ఉంటాయి, అంటే ఎల్వోని, లాన్ముని అని 2 ఉంటాయండి. ఇది పసిఫిక్ మహాసముద్రం ఏర్పడినటువంటి ఒక అంటే ఇది ఉండడం వల్ల వర్షాలు ఎక్కువగా తక్కువ పడడం అనేది మనం చూడడం జరుగుతూ ఉంటుంది. ఇవి అనేది ఉండడం జరుగుతూ ఉందండి. ప్రధానంగా ఈ సంవత్సరం అయితే వర్షాలు తక్కువ ఉండవని చెప్పడం. అయితే మనకి మధ్యప్రదేశ్ నుంచి వచ్చేసి మనకి చంబల్, అలాగే నర్మదా నది, అలాగే బెట్వా, సోన్ అనే నదులు ప్రవహించడం, అలాగే మన మహారాష్ట్ర వచ్చేసి గంగా, కృష్ణ, అలాగే తప్తి నది ఇవన్నీ ప్రవహించడం జరుగుతుంది. ఇవి కూడా మన అంటే వర్షాలు ఎక్కువ ఉంటేనే నదులు అనేది ప్రవహించడం జరుగుతుంది, మనం సహజంగా తెలిసిన విషయాలు. అలాగే మన ఆంధ్ర, తెలంగాణలో గంగా, కృష్ణ నదులు, అలాగే మనకు వచ్చేసి తుంగభద్ర, మనకు వచ్చేసి కర్ణాటక ఆల్మట్టి డ్యామ్, ఈ విధంగా అయితే ఉండడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్న వరకు ఉన్నటువంటి వెదర్ రిపోర్ట్ ఆధారంగా చూసుకుంటే నెక్స్ట్ ఇయర్కి వర్షాలు తక్కువ ఉండడం, సాగర్కి వీటికి వాటర్ వచ్చే అవకాశం తక్కువ ఉందని చెప్పడం జరుగుతుంది. అయితే ప్రధానంగా మిర్చి ధరలు బాగా ఉండడం, ఏదైతే 13, 10, 12 మార్కెట్ నుంచి ఇప్పుడు 20,000 మార్కెట్కి, అంటే 21,000 నడుస్తుంది. అయితే 20,000 కాసుకుని ఉన్న మార్కెట్ చూసుకుంటే ప్రధానంగా పల్లెటూరులో ఎక్కువగా పొలాలు కౌళ్ళకు తీసుకునే వాళ్ళు అయితే ఉరుకులు పెట్టడం, ఎకరానికి 30,000, 40,000 ఈ విధంగా తీసుకుంటున్నారు. ప్రధానంగా నేను రైతులందరూ సజెస్ట్ చేసేది, ఏదైతే ఏ పంటకు డిమాండ్ ఉంటే ఆ పంటకు రైతులందరూ ప్రతి ఒక్కరు మళ్ళీ అదే పంట వేయడం వల్ల రైతులు అంటే వచ్చేటువంటి మార్కెట్లలో వ్యాపారస్తులు ఎన్నికి తక్కువ ధరలకు దొరికి అందరూ అమ్ముకుంటున్నారు. చాలా తక్కువ ధరలు 8,000, 7,000, 6,000 కూడా గత సంవత్సరం అమ్ముకున్నారు. బ్యాడీ రకాలన్నీ మీరు చూశారు. మనం ఎందుకంటే గవర్నమెంట్లు ఏం చేయలేవండి, వ్యాపారస్తులు అనేది చూడాలి. ప్రధానంగా మీరు వేసేటువంటి మిర్చి ఏదైతే ఉందో అది డిమాండ్కి అలాగే ఆర్డర్కి సంబంధించి వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూస్తాం. కొంతమంది ఈ సంవత్సరం రేటు ఉంది కాబట్టి ఇక వేసినటువంటి రైతులందరూ కూడా ముందుకు 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, ఎందుకంటే ఇంత విస్తీర్ణం మీరు పెంచినప్పుడు మార్కెట్ టోటల్ బిల్డ్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రధానంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పంట ముందు వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఎప్పుడు ఆగస్టు, సెప్టెంబర్కి మార్కెట్ అరైవల్స్ వస్తాయి కాబట్టి రేట్లు ఆశాజనకంగా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా బెల్ట్ పెరిగే అవకాశం ఉంది. అక్కడ పెరిగితే ఆటోమేటిక్ ఇక్కడ పెరుగుతుంది. వర్షాలు ఆశాజనకంగా లేకపోవడం వల్ల చాలామంది రైతులు ఎక్కడికక్కడ కౌళ్ళకు తీసుకుని ఇప్పుడే అంటే గ్రౌండ్ లెవెల్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నారు. నేను తగ్గి అని చెప్పట్లేదు, బాగా విస్తీర్ణం పెంచి ఏమాకండి. మీరు వేసేటువంటి 3-4 ఎకరాలు యాస్టేజ్ చేస్తున్నారు, అదే కంటిన్యూ చేస్తే మంచిగుండేవి. ఎందుకంటే లాస్ట్ చాలా తక్కువ వేశారు కాబట్టి అందరు రైతులు. ఈ సంవత్సరం వాళ్ళు వేసిన 2-3 ఎకరాలు ఈ విధంగా యావరేజ్ చేసినట్టయితే బెల్ట్ మంచిగా ఉండే అవకాశం ఉంది, కొనుగోలు పెరిగే అవకాశం. ఎందుకంటే మీరు 100 ఎకరాలు వేసింది 200 ఎకరాలు వేసి దిగుబడులు వచ్చి మళ్ళీ మార్కెట్లు ఇబ్బందులు అయ్యి రేట్లు లేకపోవటం, ఇవన్నీ చాలా ఫర్దర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి వేసేటువంటి బెల్ట్ ప్రధానంగా మీరే దెబ్బతినే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇన్ని లక్షలు పెట్టుబడులు తీసుకొచ్చి మందులు కొట్టి ఎంత కాపించి చివరికి రేట్ లేకపోతే మీరే ఇబ్బంది పడే అవకాశం ఉంది, మీ కుటుంబాలే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. రైతు సోదరులు గమనించండి. ఎవరో చెప్పారు మార్కెట్లో ముందుకు రేటు ఉంటుంది, వాళ్ళు వీళ్ళు చెప్పారని మీరు ఎగిసి పడితే మాత్రం ఉండే అవకాశం అయితే ఉంటుంది కదా. ఖచ్చితంగా ఆలోచించండి. చైనాలో పంట దెబ్బతింటం అది కూడా ఒక కారణం. రేటు పెరగడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో సో రేటు తగ్గించడానికి కూడా అంతే కారణాలు ఉంటాయి కూడా ఆలోచించండి. ఈ సంవత్సరం ఉన్నటువంటి ప్రకారం చూసుకున్నట్టయితే స్టాకులు చాలా తక్కువ ఉన్నాయి. గుంటూరు వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 30 లక్షల పైచీలుగా స్టాకులు ఎక్కాయి. అలాగే మన ఖమ్మం, మన తెలంగాణ వ్యాప్తంగా
ఒక 40 నుంచి 42 లక్షల వరకు అయితే ఉన్నాయి. కర్ణాటక వ్యాప్తంగా ఒక 30 లక్షలు, మొత్తం కూడా 110, 120 లక్షలు, 120 లక్షల వరకు అయితే ఉన్నాయి. దాదాపు ఇదే రోజుల్లో గత సంవత్సరం చూసుకుని 3 కోట్ల పై టిక్కీలుగా ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా డిమాండ్ ఉండడం, ఏసీలు మొత్తం కూడా తుడిచిపెట్టిపోయే అవకాశం ఉంది. కాబట్టి గత మన ఒక 2 వీక్స్ బ్యాక్ తీసే మార్కెట్ ఇంకో 3-4 వేలు వచ్చే అవకాశం ఉందండి. మనం ఏదైతే మొన్నటిదాకా 190 నడిచింది, ఇప్పుడు 21 మంచిగా ఉంది. ఇంకా మంచి మార్కెట్ ఇంకా వచ్చే అవకాశం ఉంది. ఫర్దర్గా ఏంటంటే మే సెలవులు మార్కెట్లకి మే 10-12 వరకు ఇచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు 22 నుంచి 23 మధ్య స్టడీ అయ్యే అవకాశం ఉంది. జూన్ జూలైలో మార్కెట్ రీఓపెన్ ఉంటుంది. ఆ తర్వాత మార్కెట్ సంబంధించి డేటా ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పోర్ట్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. మన యొక్క మహారాష్ట్రలో వచ్చేసి 88,800 హెక్టార్లు, అలాగే 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 2.5 ఎకరాలు. అలాగే మనకు వచ్చేసి కర్ణాటక వ్యాప్తంగా 18,000 హెక్టార్లు, తెలంగాణలో 2 లక్షల ఎకరాలు, ఆంధ్రాలో 4 లక్షల ఎకరాలు. సో ఈ విధంగా అనేది సాగు అనేది చేయడం జరుగుతూ ఉంది. అలాగే రైతులందరూ కూడా ఈ సంవత్సరం తీసుకున్నటువంటి విత్తనాలు ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా అమ్ముడుపోలేదు కాబట్టి ఆ విత్తనాలు ఏదో ఒకటి ఇవ్వాలని చాలామంది బ్రాండెడ్ కంపెనీ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ చూస్తున్నాం, విత్తనాలు తీసుకుని జాగ్రత్తగా తీసుకోండి, సీడ్ కొని. ఎందుకంటే లాస్ట్ నుండి తోసినట్టు విత్తనాలు మళ్ళీ ఈ సంవత్సరం వేసినట్లయితే కొన్ని పంట అంటే మనకి దీపావళి టైంలో అర్థమైంది, కాస్తయ్యా కాయవా పోయిందా అనేది అప్పుడు అర్థమవుతుంది. బొబ్బరు కానీ అప్పుడు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విత్తనాలు ఎంచుకునేటప్పుడు జాగ్రత్తమైన విత్తనాలు తీసుకోండి. ఇంకోటి కూడా చెప్తున్నానండి, మనం కష్టపడితేనే మనకు పండుతుంది. రేటు మార్కెట్లో కలిస్తేనే మనం బయటపడతాం. అంతేగాని రేటు ఉందని మనం సాగు చేయడం ఈ విధంగా కాదండి. వాతావరణం అనుకూలించాలి, మార్కెట్ అనుకూలించాలి. అంత పరిస్థితులు అనుకూలించినప్పుడే రైతు మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. రేట్లు లేకపోయినా వాతావరణం అతివృష్టి అనావృష్టి దెబ్బతిన్నా కానీ రైతు అదాపాలానికి పడిపోయే అవకాశం అయితే 100% అయితే ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి రైతు సోదరులు గమనించగలరు. సో ఇప్పుడు ఏసీలో పెట్టుకున్న వాళ్ళు మార్కెట్ మంచిగా ఉంది, బాగా మంచిగా నడవడం జరుగుతుంది. అలాగే ఆ పండినటువంటి పంట ఏదైతే చివరి కటింగ్ వస్తున్న ఆయిల్ క్వాలిటీ అన్ని రకాలు మార్కెట్ ఆశాజనకం ఉంది. కాబట్టి ఫర్దర్గా మార్కెట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. మార్కెట్ అయితే తప్పకుండా పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఏదైతే గత సంవత్సరం చెప్పారో రైతులు వేసుకోండి, మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ సంవత్సరం కూడా అనేక రకాల ఫీల్డ్లు ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్లో తిరిగి రైతులు ప్రతి ఒక్కరు నెక్ టు నెక్ ఇన్ఫర్మేషన్ కలిగే తిరిగి మందులు అలాగే విత్తనాలు కానీ సంబంధించినవి మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏ విధంగా నడుస్తుంది ప్రతి ఒక్కరు కూడా మీకు అందరికంటే ముందుగా తెలియడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా మన డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది. మీరు ఆ వాట్సాప్ ఛానల్ జాయిన్ అయినట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. వాతావరణం విషయం కానీ మార్కెట్ సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా పత్తికి మొక్కజొన్నలకి మంచి మార్కెట్ ఉండే అవకాశం అయితే ఉంది. ఆశాజనకంగా ఉన్నాయండి. ఉంటానండి, బాయ్.